హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. కారు కొత్తది కొనుక్కునేంత డబ్బు లేదన్నా, సెకండ్ హ్యాండ్లో కారు కొనుక్కుంటానన్నా, ఎక్కడెక్కడ దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ కార్స్ అని చాలామంది అడుగుతున్నారు. సెకండ్ హ్యాండ్ కార్స్ ఎక్కడ దొరుకుతాయి, దాని ప్రైస్ ఎంత, ఏ ఇయర్ మోడల్ కార్స్ అయితే అమ్ముతున్నారు. సో ఇవాళ వీడియోలో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము. సో నేనైతే మా ఇంటి దగ్గర నుంచి బల్కంపేట అయితే వెళ్తున్నా. అక్కడ కొన్ని షోరూమ్స్ అయితే ఉన్నాయి. ఆ షోరూమ్స్లో సెకండ్ హ్యాండ్ కార్ ఓన్లీ ట్యాక్సీ ప్లేట్ కార్స్ మాత్రమే అమ్ముతున్నారని నాకైతే తెలిసింది. అక్కడికి వెళ్ళి ఆ కార్ ప్రైజెస్ అయితే తెలుసుకుందాము. ఆ కార్లు మనం తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఎంతెంత ప్రైజ్ అయితే చెప్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ కార్స్ దొరుకుతున్నాయని చెప్పడం మాత్రమే నా ముఖ్య ఉద్దేశం. మీ అందరినీ ఆ కార్లు కొనేయండి అని నేను ఎవ్వరికీ చెప్పట్లేదు భయ్య. మీకు నచ్చింది కారు మీరు ఒక మెకానిక్ తెచ్చుకొని వెళ్ళి చూపించుకోండి. మెకానిక్ ఓకే అన్నారు, తను సర్టిఫై చేశారన్నప్పుడు కార్ నచ్చి, ఆ కార్ ప్రైస్ నచ్చి మీకు నచ్చితే తీసుకోండి. నేను చెప్పానని తీసుకొని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి. ఒక దగ్గర కార్లు అమ్ముతున్నారని చెప్పడం మాత్రమే నా ముఖ్య ఉద్దేశం. ఇది మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత కార్ కొనాలా వద్దనేది డిసైడ్ అవ్వండి. సెకండ్ హ్యాండ్ కార్ కొంటారా, కొత్త కార్ కొంటారా, మీ రిక్వైర్డ్ బట్టి, మీ దగ్గర ఉండే డబ్బులు బట్టి మీరైతే డెసిషన్ తీసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా బల్కంపేట వెళ్ళి అక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే తెలుసుకుందాము. బడ్జెట్లో సెకండ్ హ్యాండ్ కార్ చూడడానికి అయితే నేను బల్కంపేట అయితే వచ్చాను. సో ట్యాక్సీ పర్పస్ కోసం సెకండ్ హ్యాండ్లో ఒక మంచి కార్ తీసుకొని ట్యాక్సీలో పెడదామనే ఉద్దేశంతో కార్ చూడడానికి బల్కంపేట అయితే వచ్చాను. కార్ క్యాపిటల్స్ ఈ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడ ఏ కార్లు ఉన్నాయి, ఏ మోడల్ నుంచి కార్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయి, మనకి పెట్రోల్ ప్లస్ సిఎన్జీ ఉందా, డీజిల్ వెహికల్స్ ఉన్నాయా, ఏ ఇయర్ మోడల్స్ అయితే వీళ్ళు సేల్లో పెట్టారు, ఒక్కొక్క కార్ ప్రైస్ ఎంత ఉంది, సో ఇవన్నీ పూర్తి ఇన్ఫర్మేషన్కి లోపలికి వెళ్ళి తెలుసుకున్నాము. ర్యాపిడో లేదా ఊబర్ ఈ రెండిట్లో కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. వీటిలో ఎలా జాయిన్ అవ్వాలనేది మేము గతంలో కొన్ని వీడియోస్ చేసాము. ఆ వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ మంత్లో ఊబర్లో ఎవరైతే మన లింక్ నుంచి జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అంటూ 1500 నుంచి 1600 రూపీస్ వరకు ఇస్తున్నారు. అది ఎలా ఇస్తున్నారు అంటే, మీరు జాయిన్ అయిన 35 డేస్లో 100 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే మీకు 1600 రూపీస్ జాయినింగ్ బోనస్ వస్తుంది. ఈ ఊబర్లో జాయినింగ్ బోనస్లో 2 రకాల స్లాబ్స్ అయితే ఉన్నాయి భయ్య. ఒకటి ఫుల్ టైం చేసే వాళ్ళకి 1600 రూపీస్ జాయినింగ్ బోనస్ ఇస్తున్నారు. ఒకవేళ పార్ట్ టైం చేయాలి అనుకున్న వాళ్ళకి 800 రూపీస్ జాయినింగ్ బోనస్ ఇస్తున్నారు. ఫుల్ టైం చేసే వాళ్ళు 100 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకైతే 1600 రూపీస్ జాయినింగ్ బోనస్ మీ వ్యాలెట్లో పడుతుంది. ఒకవేళ పార్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళు 35 డేస్లో మీరు 50 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకైతే 500 రూపీస్ మీ వ్యాలెట్లో పడతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మీలో ఎవరైనా బైక్ ట్యాక్సీ చేయాలి అనుకుంటే కింద లింక్స్తో రిజిస్ట్రేషన్ అవ్వండి. జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది, అడిషనల్గా ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. సో ఈ వేర్ హౌస్ని మేనేజ్ చేసిన మేనేజర్ని కలిసి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకున్నాము. మేనేజర్ని కలిసే ముందు ఈ కార్ల గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ షోరూమే కాదు, ఏ షోరూమ్కి వెళ్ళినా సరే సెకండ్ హ్యాండ్ కార్ కొనే ముందు కార్ ఒకసారి చెక్ చేసుకోండి. బయటకు అందంగా కనిపిస్తే సరిపోదు, కార్ లోపల ఇంటీరియర్ అలాగే ఇంజన్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో మనకు తెలుస్తుందా అంటే మనకు తెలియదు భయ, మనమైతే ఫైండ్ అవుట్ చేయలేము. సో ప్రాపర్ మెకానిక్ తీసుకురండి. కార్ నచ్చితే ఆ మెకానిక్ అయితే చూసి చెక్ చేసి చెప్తారు. తను సర్టిఫై చేసిన తర్వాతనే ఈ కార్లు మీరు కొనుక్కోవాలి. మీకు మీరుగా డెసిషన్స్ తీసుకోవద్దు. ఇంకొకటి, ఈ ఎల్లో ప్లేట్ ట్యాక్సీ కార్ మీరు ఎందుకోసం తీసుకోవాలనుకుంటున్నారు, మీ బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్లో వేరే కార్స్ ఎంత ఉన్నాయి ప్రైస్, ఇవన్నీ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే ఈ కార్ కొనాలా వద్దనేది అయితే డిసైడ్ అవ్వండి. ఈ వీడియో చేస్తుంది ఇక్కడ కార్స్ దొరుకుతాయి అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, కార్ కొనే ముందు 1-2 సార్లు ఆలోచించి కార్ అయితే కొనుక్కోండి. ఇప్పుడు ఈ మేనేజర్ని కలిసి వీలైనంత వరకు మీ అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఓకే? హలో. యాక్చువల్లీ నేను ట్యాక్సీ పర్పస్ కోసం ఒక కార్ కావాలని చూస్తున్నాను అన్న. ఎంత బడ్జెట్లో చూస్తున్నారన్న? మన దగ్గర 18 నుంచి 24 దాకా అవైలబుల్ ఉంది ట్యాక్సీలో. ఇది కాకుండా మన దగ్గర ఓన్ ప్లేట్ కావాలంటే ఓన్ ప్లేట్ వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే, అంటే ఓన్ ప్లేట్లో ట్యాక్సీగా పెట్టుకోవచ్చా మనం? ఓన్ ప్లేట్ లో ట్యాక్సీ కాదు, అది ఓన్ ప్లేట్ నుంచి మనం ట్యాక్సీ కన్వర్షన్ చేయొచ్చు. దానికి మనకి 10-12,000 ఎక్స్పెన్స్ వస్తుంది. ఓకే, అది చేసినాక మనం ట్యాక్సీ కన్వర్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎల్లో ప్లేట్ తీసుకుంటే కన్వర్షన్ అవసరం లేదు. మీకు ఒకవేళ లోన్ కావాలంటే లోన్ కూడా అవుతుంది. వెహికల్ బట్టి మనకు డౌన్ పేమెంట్ కూడా వస్తుంది. నా బడ్జెట్ అరౌండ్ ఒక 6 to 7 లాక్ అనుకుంటున్నాను. 6 to 7 lakhs అంటే మన దగ్గర 20 నుంచి 24 దాకా ఉందన్న.
20 నుంచి 24 దాకా ఉంది మన వెహికల్స్. మీరు ఒకవేళ కావాలంటే మన వెహికల్స్ ఉన్నాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే మొత్తం చూపిస్తాం మీకు డీటెయిల్స్ కానీ. ఓకే, చూస్తా అన్న. ఇప్పుడు మీ దగ్గర ఉండే కార్స్ సీజ్ చేసిన వెహికల్సా, లేకపోతే మీరు కొనుక్కొని ఇక్కడ సేల్ చేస్తున్నారా, ఎలా అన్నాయి? మన కొనుక్కున్న వెహికల్స్ కాదు, ఇది కస్టమర్ వెహికల్. మన ఆఫీస్ ఉంది బల్కంపేటలో, కార్డ్స్ క్యాపిటల్ అని. మా దగ్గర పార్క్ అండ్ సేల్ కోసం పెట్టుకుంటారు కస్టమర్. మేము కమిషన్ మీద బిజినెస్ చేస్తాం. మనకి బోత్ సైడ్ కమిషన్ ఉంటుంది. మన బండి రేట్ మీద మనం కస్టమర్ దగ్గర నుంచి, ఓనర్ దగ్గర నుంచి 2% ఛార్జ్ చేస్తాం. ఓకే, మీరు కొనుక్కున్న వెహికల్స్ కాదు, ఏం లేదు. అలాగే మీరు ఎవరో సీజ్ చేసిన వెహికల్స్ అసలు కావు. డైరెక్ట్ ఓనర్ కస్టమర్స్ వెహికల్ ఉంటుంది. డైరెక్ట్ కస్టమర్ తో మీరు మాట్లాడొచ్చు. మన కమిషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. ఫైనాన్స్ కూడా మీ దగ్గరే ఉంటుంది. ఓకే, ఆ వెహికల్ కి గ్యారంటీ ఇట్లా 1 year వారంటీ ఎట్లా ప్రొవైడ్ చేస్తారన్న? ఇంజన్ వారంటీ ఇట్లాంటివి? ఇంజన్ వారంటీ అయితే మనం ప్రొవైడ్ చేయలేము. బండి మాత్రం మనకు జెన్యూన్ ఉంది, నాన్ యాక్సిడెంట్, ట్రాఫిక్ చాలాన్ అన్ని మేము చెక్ చేసుకొని మన దగ్గర పెట్టుకుంటాము. ఇంకా ఇది కాకుండా మన షోరూమ్ ట్రాక్ ఉన్న బండి మేము క్లియర్ గా చెప్తాం. షోరూమ్ ట్రాక్ ఉంది. కొన్ని కస్టమర్ కూడా మనం రీడింగ్ గ్యారంటీ మనం ఇవ్వలేము. టాక్సీ కంప్లీట్ కాబట్టి మనం ఇవ్వలేము. ఓన్ ప్లేట్ బండి ఇది, మనం రీడింగ్ గ్యారంటీ ఇవ్వచ్చు. మా మెకానిక్ వచ్చి చెక్ చేయించుకోవచ్చా? మీరు మెకానిక్ కానీ మీ పర్సనల్ షోరూమ్ లో కానీ మీరు ఎక్కడైనా తీసుకోపోయి చూపించుకున్న తర్వాత మీరు మొత్తం సాటిస్ఫైడ్ అయినాక బండి రేట్ మనం మాట్లాడొచ్చు. ఓకే, ఈ వెహికల్ కి టెస్ట్ డ్రైవ్స్ ఉంటాయన్నా? టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు. మీరు ఒకవేళ మీరు పర్సనల్ గా మీ మెకానిక్ దగ్గర తీసుకోపోయినా మేము చూపించుకుంటారంటే ఆ ఫెసిలిటీస్ కూడా ఉంది. మీరు షోరూమ్ లో కావాలంటే షోరూమ్ కూడా మీరు చూపించుకోవచ్చు. ఒకవేళ మా దగ్గర కాకుండా మీ దగ్గర మీకు తెలిసిన ఫైనాన్సర్ ఉంటే కూడా అట్లా కూడా మీరు ఫైనాన్స్ చేసుకోవచ్చు. అట్లా ఏం ప్రాబ్లం లేదు. మీరు మొత్తం సాటిస్ఫాక్షన్ అయినాకనే ఫర్దర్ స్టార్ట్ చేస్తాం మేము. మన దగ్గర మేము నాన్ యాక్సిడెంట్ ఉంటుంది మన వెహికల్స్. మేము మొత్తం పేపర్స్ కానీ, బండి కానీ, మనం ట్రాఫిక్ చాలాన్ కానీ, ఓలా ఉబర్లో కానీ మొత్తం క్లియర్ చేసి మీకు ఇస్తాం వెహికల్. అట్లా ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా మీరే చేస్తారా, లేకుంటే వేరే పర్సన్ చేస్తారా? ఎట్లా కాదు, మీరు ఒకవేళ ఫైనాన్స్ కోసం పోతే ఫైనాన్స్ చూసుకుంటారు. అది ఫైనాన్స్ ఒకవేళ మీరు క్యాష్ లో తీసుకుంటే మీరే పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఒకవేళ బండి సీసీ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం. సపోజ్ ఒక బండి ఉంది వేరే డిస్ట్రిక్ట్ నుంచి, ఇప్పుడు మీరు వేరే డిస్ట్రిక్ట్ కి కావాలంటే మేము సీసీ ప్రొవైడ్ చేస్తాం అంతే. ట్రాన్స్ఫర్ అయితే కస్టమర్ చేసుకోవాలి పర్చేజర్. ఓకే, వెహికల్ అయితే మనం చూసి తీసుకుంటే సరిపోతుంది అంతే. ఓకే, ఒకసారి వెహికల్ చూపిస్తారన్న? ఏ మోడల్ నుంచి? రండి అన్న, చూపిస్తాం. అన్న ఇప్పుడు ఏ వెహికల్ అన్న, ఏ మోడల్? ఇది స్విఫ్ట్ డిజైర్ VX అయినా, ఇది రీసెంట్ మోడల్ 2023 మోడల్. ఓన్లీ 35,000 తిరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్. పేపర్స్ మీకు అన్ని వ్యాలిడ్ ఉంది. ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అన్ని ఓకే ఉంది. అప్ టు డేట్ ఉంది. బండి మాత్రం షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్. షోరూమ్ ట్రాక్ అన్న 35,000 ఓన్లీ చేసుకోవచ్చు మీరు షోరూమ్. బండి కాబట్టి VXI మోడల్. ఇది VXI అంటే మీకు 4 పవర్ విండోస్, 2 ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్ అన్ని ఉంటుంది. సెకండ్ మిడ్ వేరియంట్. ఇది మిడ్ వేరియంట్ ఉంటుంది. ఎంత ప్రైస్ ఉంది? ఇది మనం 8,000 చేస్తున్నారన్న. ప్రైస్ లో మనం నెగోషియబుల్ అవుతుంది. అంటే కస్టమర్ తో మాట్లాడి ప్రైస్ లో నెగోషియేట్ చేసేదా. మీకు లోన్ కావాలంటే బండికి 5 నుంచి 50 మధ్యలో లోన్ కూడా ప్రొవైడ్ అవుతుంది. 5 నుంచి 50 వరకు లోన్ వస్తుంది. రిమైనింగ్ మనం డౌన్ పేమెంట్ చేయొచ్చు. ఒకసారి దీని ఇంటీరియర్ చూద్దాం. కస్టమర్ ఈసారి ఏమంటున్నారంటే 8 లాక్ ఎంత చెప్పారు? 8,20,000 నెగోషియబుల్. 8,20,000 నెగోషియబుల్ అని చెప్తున్నారు. ఒకసారి మనం ఈ కార్ ఓనర్ తో మాట్లాడుకుంటే మనం ఈ కార్ ప్రైస్ ని పర్ఫెక్ట్ గా మనం మాట్లాడుకోవచ్చు. వీలైతే ఆ ఫెసిలిటీస్ అయితే మనకు కల్పిస్తారు. మనకి ఈ కార్ ఓనర్తో కల్పిస్తారు. సో మనమైతే మాట్లాడుకోవచ్చు. ఒకసారి అయితే ఇంటీరియర్ డిజైన్ చూద్దాం. సో ఇప్పుడైతే కార్ ఇంటీరియర్లో ఉన్నాం. సో ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. కండిషన్ అంతా కూడా అసలు చాలా బాగుంది. చూడండి, అసలు ప్రీమియం లుక్ అయితే ఉంది. ఇది VXI. సో ఇది VXI. సో మిడ్ వేరియంట్. సో ఏసీ కూడా చిల్ అయిపోతుంది. చాలా ప్రీమియం చిల్ అయితే ఉంది, బాగుంది. సో ఎగ్జాక్ట్ వెహికల్ రీడింగ్ వచ్చేసరికి 35,000 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయింది. కాబట్టి ఈ వెహికల్ మనం తీసుకోవచ్చు. సో ఇంకా స్టీరింగ్ పైన కంట్రోల్స్ అన్ని వచ్చేసాయి. బ్లూటూత్, అలాగే కాలింగ్ అసిస్టెంట్ అన్ని ఇక్కడే ఉన్నాయి. మనకు ఫుల్ మ్యాటింగ్, లెదర్ సీటింగ్ ఓకే అన్ని ఉన్నాయి. ఇన్వర్సింగ్ బండి. ఓకే, వెహికల్ కూడా స్టార్టింగ్ లో ఉంది. చూడండి, వెహికల్ స్టార్ట్ లో ఉంది. సో ఇంజిన్ రిఫైన్మెంట్ కూడా చాలా బాగుంది. ఇంజిన్ నాయిస్ అయితే లోపల రావట్లేదు. ఏసీ అయితే నేను 2లో పెట్టాను. చూడండి, 3rd, 4th. సో 4th లో ఉన్నప్పుడు గాలి సౌండ్ అయితే వస్తుంది. సో మనకి ఫస్ట్ లో ఉంటే అస్సలు నాయిస్ అయితే బయట నుంచి కొంచెం కూడా రావట్లా. ఇంజన్ రిఫైన్మెంట్ చాలా బాగుంది. ఒకసారి ఎక్సలేటర్ ఇవ్వండి. ఒకసారి చూడండి, ఎక్సలేటర్ ఇస్తే మనకి 3000 RPM వెళ్తే మాత్రమే ఇంజన్ లోపలికి అయితే ఇంజన్ సౌండ్ అనేది క్యాబిన్ లోపలికి అయితే వస్తుంది. సో రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంది. 35,000 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ అయింది వెహికల్. సో బాగుంది. ఇంకొకసారి ఇంటీరియర్ మొత్తం మీరు చూసుకోండి. ఈ వెహికల్ 35,000 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయిందంట. సింగిల్ ఓనరు.
ఇది ట్యాక్సీ పర్పస్ కోసం తీసుకున్నారు, ట్యాక్సీ పర్పస్లోనే నడిపించారు కూడా. పెట్రోల్ వెహికల్ VXI. సో మైలేజ్ గురించి మీరైతే నన్ను అడగండి. సో సెకండ్ హ్యాండ్ వెహికల్ మనం మైలేజ్ గురించి అంత ప్రాపర్గా చెప్పలేము. సో మీరైతే సీట్ లెదరింగ్, అలాగే హ్యాండ్లింగ్, అలాగే ఇంటీరియర్ డిజైన్ మొత్తం కూడా ఒకసారి అయితే చూడండి. సో VXI అంటే మిడ్ వేరియంట్ అన్న చెప్పారు కదా, మిడ్ వేరియంట్. సో వెహికల్ అయితే చూడటానికి చాలా బాగుంది. అలాగే బూట్ స్పేస్లో కూడా ఎక్కడ ఎలకలు కొరికేసినట్టు అట్లా ఏం లేవు, నీట్గా అయితే ఉంది. వెనకాల ఒక దగ్గర అయితే చినిగిపోయి ఉంది. సో ఎలా ఇచ్చారో కస్టమర్ అలానే వీళ్ళ షోరూమ్ దగ్గర అయితే పెట్టుకున్నారు. బట్ మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు మీ మెకానిక్కి తీసుకొచ్చి ఈ వెహికల్ని పర్చేజ్ చేయండి. ఓన్గా డెసిషన్ తీసుకోకండి. ఇప్పుడు వెహికల్ రీడింగ్ చూపిస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్ 35,000 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయింది. ఈ వెహికల్ షోరూంలో సర్టిఫైడ్ అయింది. అంటే వీళ్ళు అప్ టు డేట్ ప్రతి సర్వీస్ కూడా సర్వీస్ సెంటర్లో ఇచ్చారు. అందుకోసమే షోరూమ్ ట్రాక్ ఉంది అని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకేనా. బాడీ చుట్టువైపులా ఏమైనా డ్యామేజ్ ఉందా అని నేను చెక్ చేస్తుంటే నాకు ఒక స్క్రాచ్ అయితే కనిపించింది భయ్య. టైర్ దగ్గర ఒక చిన్న గీత. సో ఇది రీజనబుల్గానే ఉంది. ఈ గీతకి వీళ్ళు రీపెయింటింగ్ చేసి అయితే మనకైతే అమ్మట్ల. సో ఈ కస్టమర్, ఈ వెహికల్ ఓనర్ ఎలా ఇచ్చారో అలానే మనకైతే వీళ్ళు డెమో పైన చూపిస్తున్నారు. ఈ వెహికల్ నచ్చితే మనం తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్ ప్రైస్ అనేది వీళ్ళు 8,20,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు భయ్య. మీకు నచ్చితే ఆ ఓనర్, ఆ వెహికల్ ఓనర్తో మీకు మాట్లాడిపిస్తారు. తను మీరు క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఒక రేట్ ఫిక్స్ అయిన తర్వాత అప్పుడైతే ఈ వెహికల్ మీరు కొనుక్కోవచ్చు. ఇదే మోడల్ అన్న వెహికల్? ఈ మోడల్ వచ్చేసి 2022 స్విఫ్ట్ డిజైర్ VXI. ఇది వైట్ ప్లేట్ వెహికల్. ఓన్లీ 39,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్, సింగల్ ఓనర్. ఒకవేళ మీకు టాక్సీ కన్వర్ట్ కావాలంటే మనం చేసిస్తాం. అది కూడా ప్రైస్ మాత్రం 780 చెప్తున్నారు. 780 చెప్తున్నారు. ప్రైస్ లో నెగోషియేషన్ అయిపోతుంది. వెహికల్ మాత్రం సింగల్ ఓనర్, అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఒకవేళ ప్రైస్ తో మాట్లాడుకోవాలంటే, ప్రైస్ గురించి మాట్లాడాలంటే కస్టమర్ తో మాట్లాడచ్చు. మనము మన ఆఫీస్ కమిషన్ ఉంటుంది, సెపరేట్ మీరు పే చేయాలి. ఒకవేళ మీకు టాక్సీ కన్వర్ట్ చేసి ఇవ్వండి, అది కూడా మనం చేసేస్తాం. సో ఈ వెహికల్ అయితే వైట్ ప్లేట్ అంటే ఓన్ ప్లేట్. ఒకవేళ ఈ వెహికల్ ఎవరైనా తీసుకొని దీన్ని ఎల్లో ప్లేట్ గా కన్వర్ట్ చేసుకోవాలన్నా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది కూడా పూర్తిగా వీళ్ళే చేస్తామంటారు. దానికి అప్ టు 10,000 to 12,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఈ వెహికల్ ఇంటీరియర్ కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు చూసిన వెహికల్ మాదిరిగానే ఉంది. ఎందుకంటే ఆ వెహికల్ మోడల్ కూడా VXI, ఈ వెహికల్ మోడల్ కూడా VXI. చూడండి, సీట్ లెదరింగ్ చాలా బాగుంది. సో వెహికల్ పర్సనల్గా వాడుకున్న వెహికల్ ఇది. సో ట్యాక్సీ ప్లేట్ అయితే కాదు. సో ఓన్ ప్లేట్ కాబట్టి ఆబ్వియస్గా చాలా నీట్గా అయితే ఉంది. వెహికల్ కండిషన్ కూడా బాగుంది, నాకైతే నచ్చింది. బట్ మీరు ఈ వెహికల్ తీసుకునే ముందు మళ్ళీ చెప్తున్నా, చెక్ చేసుకుని వెహికల్ తీసుకోండి. ఓకేనా. ఎవరో చెప్పారనేది వెహికల్ తీసుకోవడం కాదు. మీ బడ్జెట్ ఎంత ఉంది, ఆ బడ్జెట్కి ఈ కార్ ఓకేనా లేదా, సో ఇవన్నీ కన్సిడర్ చేయండి. మీరు ఏ పర్పస్లో ఈ కార్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా. సో బ్యాక్ సైడ్ కూడా సీట్ లెదరింగ్ అంతా బాగుంది. ఒకసారి రీడింగ్ చూపిస్తున్నాను చూడండి. 39,407 కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయింది. సో రీడింగ్ జెన్యూన్ ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇదే వెహికల్ అన్న? వెహికల్ మాత్రం సింగిల్ ఓనర్. 1,72,000 1,72,000 తిరిగింది. వెహికల్ షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇన్సూరెన్స్ మాత్రం లేదు, వెహికల్ ఎక్స్పైర్ అయిపోయింది. ఒకవేళ లోన్ కావాలంటే 3 నుంచి 350 మధ్యలో లోన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. మనం వెహికల్ ప్రైస్ ఎంత? ప్రైస్ వచ్చేసి 590 చెప్తున్నారన్న, మనం నెగోషియబుల్ చేయొచ్చు. మీరు వచ్చి చూసి వెహికల్ చూసి మనం మాట్లాడి ప్రైస్ డీజిల్ వెహికల్. దీని యావరేజ్ ఎంత వస్తుంది మైలేజ్? మైలేజ్ మనకు సిటీ ప్రకారం అంటే 18 to 20 వస్తుంది అన్న. మళ్ళీ హైవేలో 20 అబౌవ్ ఎట్లయినా వస్తుంది మన డీజిల్ ఏ వెహికల్ అయినా సరే. మీరు వెహికల్ కండిషన్ కూడా చూడొచ్చు. బండి మాత్రం సింగల్ ఓనర్. సో ఇక్కడ కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. 1,72,000 కిలోమీటర్లు అయితే వెహికల్ అయితే డ్రైవ్ అయ్యింది. మీకు రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి. 1,72,000 కిలోమీటర్లు అయితే ఈ వెహికల్ ట్రావెల్ అయింది. ఇది టొయోటా ఇటియోస్. ఓకేనా. సో ఇది డీజిల్ వెహికల్. సో డీజిల్ వెహికల్ మైలేజ్ కాస్త ఎక్కువగా వస్తాయి. మీ అందరికీ తెలిసిందే డీజిల్ వెహికల్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది. షోరూమ్ నుంచి కూడా డీజిల్ వెహికల్స్ అయితే అమ్మడం లేదు. ఈ వెహికల్ తీసుకుంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి? మినిమం ఎంత డౌన్ పేమెంట్ చేయాలి అన్న? మనకు డౌన్ పేమెంట్ వచ్చేసి మోడల్ ప్రకారం మీకు డౌన్ పేమెంట్ వస్తుంది. 18, 19, 20 కావాలంటే మీకు మాక్సిమం 250 దాకా డౌన్ పేమెంట్ పడుతుంది. డాక్యుమెంట్స్ అంటే కస్టమర్ ఓనర్స్ లేకున్నా మన లోకల్ ఓనర్స్ గ్యారెంటర్ కంపల్సరీ ఇవ్వాల్సింది వస్తుంది. గ్యారెంటర్ ఉండాలి, కంపల్సరీ ఓనర్స్ గ్యారెంటర్ మ్యాండేటరీ ఉంది అన్న. ఇప్పుడు
సిబిల్ లేకుండా ఫైనాన్స్ కూడా చేయొచ్చు. సిబిల్ లేకుండా మనం ఫైనాన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. కానీ మనకు ఓనర్స్ గ్యారెంటర్ కంపల్సరీ కావాలి. ఓకే, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? మన కస్టమర్ది ఆధార్ కార్డు, పాన్ కార్డ్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, 2 ఫోటోస్, బ్యాంక్ స్టేట్మెంట్, 7 చెక్స్, అంతే. గ్యారెంటెడ్ది మనకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 2 ఫోటోస్, వాళ్ళు వచ్చి సంతకం చేయాలి ఫైనాన్స్ ఆఫీస్ లో. రైట్. సో చూసారు కదా, ఇక్కడ మన సెకండ్ హ్యాండ్ లో వెహికల్ కావాలంటే ఇప్పుడు ఈ అన్న చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర ఉండాలి. అట్ ద సేమ్ టైం సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నా, ఫస్ట్ టైం వెహికల్ తీసుకున్నా సరే లోకల్ గ్యారెంటర్ సిగ్నేచర్ అయితే ఉండాలి. సో అతనికి ఓన్ హౌస్ లేదా ఓన్ ప్రాపర్టీ అయితే ఉండాలి. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన మారుతి సియాజ్ అన్న 2018 మోడల్. ఇది సిగ్మా వేరియంట్. మారుతి సియాజ్ లో సిగ్మా వేరియంట్, డీజిల్ వేరియంట్. ఇది 95,000 తిరిగింది. వెహికల్ మాత్రం సెకండ్ ఓనర్. పేపర్స్ మీకు అన్ని ఉంది. బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. సీల్ టైర్ మగర అన్ని ఉంటది మనకు. బండిలో మనకు ఫీచర్స్ ప్రకారం బ్యాగ్, విండోస్, కానీ ప్రైస్ కూడా మనకి చాలా ఎక్కువ ఉంటుంది. వెహికల్ ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ అయింది అన్నారు? 95,000 ఉందన్నా. మనం రిటర్న్ కస్టమర్ పార్కింగ్ ఒకవేళ మనకు లోన్ కావాలి 40 నుంచి 4 లక్షల మధ్యలో మనం లోన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. కాబట్టి ప్రైస్ ఏమో 630 మనకు నెగోషియేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ అన్న. స్విఫ్ట్ డిజైర్ లో ఇది 2022 మోడల్ LX. ఓన్లీ మనం వెహికల్ లో అది మోడల్ అయితే 2022 50,000 తిరిగింది అన్న. బండి మాత్రం రేటింగ్ కూడా షోరూమ్ ట్రాక్ ఉంది. పేపర్స్ కూడా మనకి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అన్ని అప్ టు డేట్ ఉంది. మీకు 4 నుంచి వెహికల్ ప్రైస్ ఎంత చెప్తున్నారన్నా? వెహికల్ ప్రైస్ ఏమో 720 చెప్తున్నా. నెగోషియేషన్ అయిపోతుంది. పెట్రోల్ డీజిల్? ఓన్లీ పెట్రోల్ అన్న ఇది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర మారుతి స్విఫ్ట్ డిజైర్ టూరేస్ అనేది. టూరేస్ 2020 డీజిల్ వేరియంట్ అనేది. 2020 లో డీజిల్ ఉంది. బండి ఏమో 1,10,000 తిరిగింది. షోరూమ్ మాత్రం అన్ని సింగిల్ ఓనర్ అన్న. షోరూమ్ ట్రాక్. ఎంత చెప్తున్నారు ప్రైస్? ప్రైస్ ఏమో 650 చెప్తున్నారన్న. నెగోషియబుల్ అయిపోతుంది. లాస్ట్ ఫైనల్ గా మనం మాట్లాడుకుంటే తక్కువ ఎంత రేట్ కి రావచ్చు బండి? ఫైనల్ గా మీకు 620 దాకా వస్తుంది అన్న వెహికల్. 6 lakhs వరకు రావచ్చా? 6 lakhs వరకు కష్టం అన్న. 620 వరకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ 90,000 తిరిగింది. సింగిల్ ఓనర్ బండి, నో ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అన్ని వ్యాలిడిటీ ఉంది. ప్రైస్ ఏమో 620. ఇప్పుడు మనకి పెట్రోల్ డీజిల్ ఇవి కాకుండా లేటెస్ట్ సిఎన్జి వెహికల్స్ ఏమైనా ఉన్నాయి? సిఎన్జి కూడా ఉన్నాయి. సిఎన్జి లో మనకు 22 కానీ 23 కానీ 24 కానీ ఇప్పుడు మన దగ్గర పార్కింగ్ ఆఫీస్ దగ్గర లేదు, మన పార్కింగ్ ఉంది. వెహికల్ ప్రైస్ ఎంత చెప్తారు ఓనర్? 620 చెప్తున్నారు. మనకు నెగోషియేషన్. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చెప్పారు? 90,000 రీడింగ్ గ్యారెంటీ. ఓకే, ఏవైతే వెహికల్ షోరూమ్ లో ట్రాక్ ఉంటేనే మనం రీడింగ్ గ్యారెంటీ చేసానా. బయట బండి కస్టమర్ బండి కాబట్టి మనం ఏం చేయలేము. చేసుకున్నారు రీడింగ్ అయితే జెన్యూన్ ఉంది, కానీ మనం చెప్పలేము. అది బయట చేసుకున్నారు వాళ్ళు. ఒకవేళ షోరూమ్ లో ఉంటే మనకి. సో ఇదైతే బాగుంది. ఈ అన్న చెప్తున్నారంటే వెహికల్ వాళ్ళ సర్వీస్ అంటే మారుతి షోరూమ్ లో వెళ్ళి సర్వీస్ చేసిన వెహికల్ కి షోరూమ్ ట్రాక్ ఉంటుంది కాబట్టి ఆ వెహికల్ కి షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు. సో ఏవైతే బయట థర్డ్ పార్టీ దగ్గర సర్వీసింగ్ చేస్తారు కదా వాళ్ళకి షోరూమ్ ట్రాక్ ఉండదు కాబట్టి వీళ్ళు కూడా జెన్యూన్ గా చెప్తున్నారు షోరూమ్ ట్రాక్ ఉండదు భయ్యా, మీ మెకానిక్ తో మీరు చెక్ చేసుకోండి అని. అంతే కదా అన్న? రైట్ అన్న. ఓకే, 23 మోడల్ LX అంటే బేసిక్ వేరియంట్. ఇది మోడల్ వచ్చేసి 23 50,000. పేపర్స్ మీకు సింగిల్ ఓనర్. ఓకే, ఎంత చెప్తున్నారన్న ఈ ఓనర్ ప్రైస్? ఈ వెహికల్ వచ్చేసి మనకు 780 చెప్తున్నారా. లాస్ట్ 2023 కాబట్టి ఎంత 730 వరకు వస్తుంది అన్న. మనకు ఫైనల్ 730 వరకు వస్తుంది అంటారు. 730 వరకు వస్తుంది. లోన్ కావాలంటే మనం 450 నుంచి 5 మధ్యలో మనం రిమైనింగ్ మనం పేమెంట్ చేయాలి. ఓకే, నా మొబైల్ నెంబర్ వచ్చేసి అన్న 9700949457 అన్న. ఒకసారి అయితే ఈ వెహికల్ 23 మోడల్ కాబట్టి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉంది ఏందనేది. 2023 స్విఫ్ట్ డిజైర్ LXI అంటే బేస్ మోడల్ వెహికల్, అందుకే సిస్టమ్ కూడా లేదు. సో నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఇస్తారు కదా, సో అది కూడా ఇవ్వలేదు. సో ఇది బేసిక్ వేరియంట్. సో బేసిక్ వేరియంట్లో మనకి అడిషనల్ ఫీచర్స్ ఏవి ఉండవు. సో మనం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నాకు ఆ ఫీచర్స్ ఏమీ అవసరం లేదు, ఈ కార్ను నేను ట్యాక్సీ ప్లేట్ కోసం మాత్రమే వాడుకుంటాను అన్నప్పుడు కన్సిడర్ చేయొచ్చు. సో ఓకేనా, ఇది బేసిక్ వేరియంట్ కాబట్టి ఇందులో మ్యూజిక్ సిస్టమ్ లేదు. ఓకేనా, సో చాలా ఫీచర్స్ అయితే ఇందులో మిస్ అవుతాయి, బట్ మీరు అవన్నీ అడ్జస్ట్ అవ్వాలి. సో ఇంత ఎండలో కూడా ఏసీ చల్లగా వస్తుంది, ఏసీలో ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు.
సో వెహికల్ తీసుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్ బల్కంపేట వచ్చి వీళ్ళతో మాట్లాడండి, వీలైతే మీకు మిగతా వెహికల్స్ అయితే చూపిస్తారు. సో అన్ఫార్చునేట్లీ ఆ అన్నకు పెట్టిన మైక్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. వీళ్ళవే చాలా కార్లు అయితే వీడియో తీశాను, బట్ ఆడియో లేదు కాబట్టి ఈ వీడియో ఇక్కడికే క్లోజ్ చేస్తాను భయ్యా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో పెడతాను. ఒకసారి ఈ వెహికల్ ఇంటీరియర్ మొత్తం కూడా చూసేయండి. నాకైతే ఎక్కడ ఏ కంప్లైంట్ అయితే కనపడలేదు. ఒకసారి చూడండి. ఒకవేళ మీకు ఈ వెహికల్ కావాలంటే ఖచ్చితంగా బల్కంపేట వచ్చి విజిట్ చేయండి, వెహికల్ కండిషన్ చూడండి, ఓకేనా? ఎందుకంటే ఇంటీరియర్ బాగుంటే సరిపోదు భయ్యా, లోపల ఇంజన్లో ఎంత దమ్ము ఉందనేది మనకు కావాలి. సో అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒక ప్రాపర్గా చెక్ చేసే మెకానిక్ తీసుకురండి, మెకానిక్తో చెక్ చేయించండి. అప్పుడు ప్రైస్ మీకు ఓకే అనుకుంటే ఈ వెహికల్ని బై చేయండి. ఇలాంటి మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. Fearless.